ఈరోజు ఎంతోమంది ఇప్పుడు మన తల్లులు ఉన్నారా, భర్తల్ని ఎంతో గౌరవించేవారు, భార్యలను ప్రేమించే భర్తలు ఉన్నారు, భర్తలకు లోబడే భార్యలు ఉన్నారు. ఇప్పుడు భర్తలు ఏమండి భర్తల్ని తిరస్కరించే భార్యలు ఉన్నారు, భార్యల్ని ఏమండి బాధపరిచే భర్తలు కూడా ఉన్నారు. అంటే కాలము కొద్దీ మనుషులు ఎలా మారిపోతున్నారు చూడండి. కలికాలం అంటున్నారు కదా, వినాశనానికి విపరీతమైన బుద్ధులు అన్నట్టు. సరదాగా సెల్ఫీ దిగుదాం అనుకుంటే ఏకంగా సెల్ఫీ దిగే టైంలో నదిలోకి నెట్టిందంట. ఏమండి ఎట్టో మొత్తానికి తెప్పలు పడి వాడికి రోకలు ఉన్నాయి, ఇంకా రోజులుండి బయటపడ్డాడు. సెల్ఫీ కోసం నేను పడలేదు, జారిపోయి పడలేదు, మా ఆవిడ నన్ను నెట్టింది అని అంటే ఇది ఎంతవరకు వచ్చిందో చూడాలన్నారు మీడియా వాళ్ళు. తీరా తేలింది ఏంటంటే రోజు నన్ను ఇసుకెత్తున్నాడు, అందుకే నెట్టాను అంది ఏకంగా. ఏమండి రోజు నెట్టాను. ఈరోజు ఆ సీరియల్ చూసి ఈ సీరియల్ చూసి లాస్ట్ మంత్ చెప్పాను కదా, సీరియల్ చూసినందువల్ల మీకు ఒక్కొక్క సీరియల్లో ఒక్కొక్క చరిత్ర, అది ఏది ఎలా ఉండాలి ఎలా చెయ్యాలనే దానికే మాదిరి అన్నమాట. ఏది రోల్ మోడల్ ఏది లేదు, ఒకటే. ఏమని మన హిస్టరీ బాగుండాలన్నా మన లైఫ్ స్టైల్ బాగుండాలి అనన్నా ఏమని యేసుక్రీస్తు సుచరిత్ర కలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదైనా వాస్తవం చూడాలన్నా, నిజం నెక్కతేలాలి అన్నా అండి ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రేమ మన జీవితాల్లో మధురంగా మార్చబడాలి అంటే మాదిరి తీసుకోవాల్సింది సీరియల్ కాదు, సినిమాలు కాదు. చాలామంది సీరియల్ చూసి సినిమాలు చూసి ఏమండి ఈరోజు జీవితాలను కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. ఏ సీరియల్ అనుభవం లేకుండా ఒక అమ్మాయి సూపర్ డూపర్ డైలాగు వేసిందని ఐడియా కూడా వచ్చేసింది. ఏమండి ఒక ఐడియా జీవితాన్ని మార్చేసిద్దని ఒక కుటుంబాన్నే నాశనం చేసేసింది. ఏమన్నా చూసారా? రీసెంట్గా డీసెంట్గా చేసేసింది అనమాట. భర్త నిద్రపోయేటప్పుడు ఏం చేయలేదంట, పోలీసులు కూడా పట్టుబడే పని లేకుండా, ఆధారాలు కూడా దొరకకుండా ఏకంగా బడ్సు దూది పెట్టేసిందంట ముక్కుల్లో. ఎందుకు? ఇష్టం లేని పెళ్ళి చేసేసరికి ఏమండి ఊపిరాడక చచ్చాడంట. పట్టుబడిన అనుకుంది దూది, కానీ దూది కూడా పట్టించిందంట. దూది కూడా వదలలేదంట. కర్మఫలం అంటాను నేను దాన్ని కదా. ఎప్పుడు నువ్వు ఊహించినట్టుగా నీ జీవితం ఉండదు, నువ్వు కలగనినట్టుగా నీ జీవితం ఉండదు. కల వేరు, జీవితం వేరు. జీవితం అనేటువంటి దానిలో అనుభవపూర్వకంగా ఆశీర్వాదాన్ని పొందుకోవాలి కదా. కళ అంటే ఏవైనా వస్తూ ఉంటాయి. కళలో అది నిజమైతే అది కొందరికి మాత్రమే నిజమైద్ది ప్రియులారా. కళలు నిజమవుతాయా? కానీ కావు. పగటి కళలో తెల్లవారుజామున వచ్చే కళలో ఏంటి పగలొచ్చి నీ నిజం కాదు, తెల్లవారుజాము వచ్చి నీ నిజం, అర్ధరాత్రి వచ్చి నీ నిజం కాదు అని అంటాం. ఈరోజు నేను అర్ధరాత్రి కన్నానండి, తెల్లవారుజామున కన్నా, కళలు కన్నాను, పగటి కళలు కూడా కన్నా, కానీ అవి నిజం కాలేదు. కారణం భక్తిహీనతలో ఉండి ఆశ కలిగి ఉన్నాం. మన ఆశ భంగమైపోయింది. అయితే పగలు కనని కళలు ఉన్నాయి, ఏసైలోకి వచ్చినాక అర్ధరాత్రి కనని కళలు ఉన్నాయి. ఏమండి తెల్లవారుజామున కనిన కళలు ఉన్నాయి. కానీ ఏది వ్యర్థంగా పోనీలా. నా దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా ఆయన రుజువు చేసి నిజం చేసి ఆయన ఈ రోజుకు తన పరిచర్యని నడిపించుకుంటా ఉన్నారు. సంతోషం అనిపిస్తే కొట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.